ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ సేటియు ఆధ్వర్యంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేష్ గౌడ్ అధ్యక్షతన స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్నను హత్య చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరించడం, బలవంతంగా రాజీనామాలు చేయించడం జరిగిందన్నారు. ఏడేకంగా హత్యలు చేసే వరకు వెళ్లారని విమర్శించారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్యకు కూటమి ప్రభుత్వ నాయకులే బాధ్యత వహించాలని కోరుతూ ఈరన్న కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని, 30 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగము ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకు బలవంతంగా రాజీనామాలు చేయించిన వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఇటువంటి చౌకబారు చర్యలకు స్వస్తి పలకాలని, లేదంటే జిల్లా వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ నాయకత్వంలో ఆందోళనకు సిద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ జిల్లా నాయకులు బొజ్జప్ప, దేవేంద్ర, వీరరాజు, వీరన్న, సురేంద్ర, మునిస్వామి, అభిబ్, హనుమంతు, కృష్ణకుమార్, మెహబూబ్, మహదేవ్, రామాంజనేయులు, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మండలం హరికర గ్రామంలో నిన్న 11 గంటల సమయంలో అనేటువంటి తన యొక్క విధులను నిర్వహించి ఇంటికి వెళ్తున్న సందర్భంలో కళ్ళల్లో కారం చల్లి ఆ రకంగా సంబంధులు ఆయన హత్య చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే వీరన్నను హత్య చేసినారో వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే ఈరోజు వీరన్న కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అలాగే 30 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ల పైన రాజకీయ వేధింపులు, అలాగే దాడులు అనేటువంటివి పెరిగిపోయినాయి. మొన్నటి వరకు బెదిరింపులు మాత్రమే ఉండేవి. ఈరోజు భౌతికంగా దాడి చేసి సంపెంత వరకు కూడా వెళ్ళినారంటే ఏ రకంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే విడతలుగా మేము అనేక కార్యక్రమాలు, ఆందోళనలు చేశాం, ధర్నాలు చేశాం. కలెక్టర్ గారికి, అలాగే పిడి గారికి వినతి పత్రాలు ఇచ్చాం. నిజంగా ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన అవినీతి చేసింటే, ఆ రకంగా ఆయన కనుక 1 లక్షల రూపాయలు కుంభకోణాలు చేసింటే నువ్వు తీసేయి. కానీ అధికార పార్టీ నాయకులు చెప్పినారని చెప్పి అధికారులు వెళ్ళి వారికి ఏదో ఒక పద్ధతిలో ఏదో ఒక పేరు మీద నోటీసులు ఇచ్చి ఇప్పటికే 100 మందిని మన జిల్లాలో తొలగించినటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమంది కోర్టు కూడా పోయినారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, అధికార పార్టీ నాయకులు ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి, మీరంతా మా నాయకులు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి మీరు పోతే మేము ఆ రకంగా పని చేసుకుంటామని చెప్పి ఒత్తిడి తీసుకోవడం సరైనది కాదు. ఆ రకంగా ప్రభుత్వం మారినప్పుడల్లా ఉద్యోగులు మారడం అనేటువంటిది సరైనది కాదని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అందుకనే ఇప్పుడు ఏదైతే మీరు తొలగించినారో ఈ 100,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి, అలాగే ఏదైతే మా జిల్లాకు చెప్పినటువంటి డిమాండ్లు ఉన్నాయో వీరన్న కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా మేము సిఐటి నాయకత్వంలో, ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ నాయకత్వంలో ఆందోళనలకు పూనుకుంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేయదలుచుకున్నాం. అంజుబాబు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి.